నిజాం నిరంకుశ పాలనను గుర్తు చేసుకుంటే తెలంగాణ ప్రజల రక్తం ఇప్పటికీ మరిగిపోతుందని అన్నారు కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్. నాటి నిజాం పాలన నుంచి రక్షించి హైదరాబాద్ ను భారత్ లో కలిపిన ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్దేనన్నారు. తెలంగాణ చరిత్రను కనుమరుగు కానీయకుండా హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని కేంద్ర సర్కార్ నిర్వహిస్తున్నట్టుగా చెప్పారు బండి సంజయ్. ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్ర్యం రాకుంటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని స్వతంత్ర రాజ్యాంగంగా ఉంటే భారత మాత కడుపులో క్యాన్సర్ గడ్డ ఉన్నట్టే అని భావించి ఇలా నిజాం మెడలు వంచి ఈ తెలంగాణ రాష్ట్రానికి విముక్తి కల్పించిన వీరుడు చూడు సర్దార్ వల్లభాయ్ పటేల్. తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఆ రోజు తెలంగాణకు సర్దార్ పటేల్ విముక్తి కల్పించకుంటే ఇవాళ మన స్వతంత్ర రాజ్యాంగాన ఉంటే ముస్లిం రాజ్యాంగాన ఉంటే ఇవాళ పాకిస్తాన్ లో కలిస్తే ఇవాళ మనది మరో పాకిస్తాన్, మరో బంగ్లాదేశ్, మరో శ్రీలంక లెక్క ఆకలి చావులతో అల్లకల్లోలమయ్యే పరిస్థితిని ఒక్కసారి తెలంగాణ సమాజం